హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. తెలుగు చిత్ర పరిశ్రమతో సమంతకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 2010లో వచ్చిన ఏం మాయ చేసావేతో సాగిన సినీ ప్రస్థానం బాలీవుడ్ వరకు వెళ్ళిందంటే శామ్ నట స్టామినాని అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా నటీమణులపై లైంగిక దాడులు జరుగుతున్నాయని నిర్ధారించిన హేమ కమిటీని అభినందించిన శామ్ ఇప్పుడు సరికొత్త డిమాండ్ని తెర మీదికి తీసుకువచ్చింది. కేరళ ప్రభుత్వం హేమ కమిటీని ఏర్పాటు చేసినట్లే తెలుగు చిత్ర పరిశ్రమలు కూడా లైంగిక వేధింపులపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా హేమ కమిటీ ఏర్పాటుకి కారణమైన WCC లాగే టాలీవుడ్ లో కూడా సపోర్ట్ గ్రూప్ ది వాయిస్ ఆఫ్ విమెన్ నడవాలి. దీనివల్ల సురక్షితమైన వాతావరణంలో మహిళలు పనిచేసేందుకు అవకాశం దొరుకుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలికిపాటుకి గురైంది. కమిటీని నియమిస్తే మహిళా నటీమణులపై జరుగుతున్న ఎన్నో సంఘటనలు బయటికి వస్తాయని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. సినిమా ప్రదర్శనకి ముందు అందులో నటించిన నటుల చేత మత్తు పదార్థాలు వాడడం నేరమని చెప్పించాలనే రూల్ని ప్రవేశపెట్టారు. మరి శామ్ డిమాండ్ని కూడా పరిగణలోకి తీసుకొని కమిటీని ఏర్పాటు చేస్తారేమో చూడాలి. ఏది ఏమైనా సమంత డిమాండ్తో రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం మీద సినీ ప్రముఖులే కాదు సినీ ప్రేమికుల్లో కూడా క్యూరియాసిటీ నెలకొని ఉంది.